వెల్కమ్ బ్యాక్ టు హిమగిరి జ్యువెలర్స్ 30 ఇయర్స్ ఆఫ్ ట్రస్ట్. ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మీకు మొత్తం ప్యూరిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు 916 అంటే ఏంటి, 18 క్యారెట్స్ అంటే ఏంటి, 22 అంటే ఏంటి, ఇది ప్రతిదీ కూడా మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అనేది 24 క్యారెట్స్. ఇది మనకి క్యారెట్స్ వైజ్గా 24 క్యారెట్స్ అని పిలుచుకుంటాము. అండ్ పర్సంటేజ్ విషయానికి వస్తే 99.9% ఉంటుంది. ఇది ప్యూర్ గోల్డ్. ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది. చ్యూవింగ్ గమ్ ఎంత సాఫ్ట్ అయితే ఉంటుందో అంత సాఫ్ట్గా ఉంటుంది. సో దీంతో మనకి ఆర్నమెంట్ అనేది ప్రిపేర్ చేయలేము. ఇది ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ అంటారు దీన్ని. ప్యూరిటీలో 99.9% ప్యూరిటీ ఉంటుంది. సో ఇది 22 క్యారెట్స్ అంటారు. మనం క్యారెట్స్ వైజ్గా 22 క్యారెట్స్ అని పీల్చుకుంటాము. దీని ప్యూరిటీ వచ్చేసరికి 91.6% ఉంటుంది. సో ఇది మనకి ఆర్నమెంట్స్లో టాప్ క్వాలిటీ అనమాట. దీనికి మనం 916 బిఎస్ హాల్ మార్క్ ఉంటుంది. ఆ హాల్ మార్క్లో మనకి 22 క్యారెట్ అని 916 అని మెన్షన్ చేసి ఉంటుంది. సో ఆర్నమెంట్స్లో 22 క్యారెట్స్ అంటే ఇది. దీనికి 91.6% ప్యూరిటీ ఉంటుంది. సో తర్వాత 18 క్యారెట్స్ ఉంటుంది. అది మన దగ్గర ఉండదు, తక్కువ యూజ్ చేస్తాం మనం అనేది. అది కొంచెం తక్కువ క్వాలిటీ, డైలీ యూస్కి యూజ్ అవుతుంది. అవి ఆ పెద్ద ఆర్నమెంట్స్ ఏమీ ఉండవు. సో అది 75% గోల్డ్ ఉంటుంది దాంట్లో. దాన్ని మనం 18 క్యారెట్స్ అని పీల్చుకుంటాము. మిగతా 25% అనేది మిగతా ఎల్లాయిస్ ఉంటాయి అనమాట. 22 క్యారెట్స్కి వచ్చేసరికి 92% ఆఫ్ గోల్డ్ ఉంటుంది. మిగతా 8% మిగతా సిల్వర్, కాపర్, ఎల్లాయిస్ ఉంటుంది. ప్యూర్ గోల్డ్ మీకు తెలిసిందే బిస్కెట్ రూపంలో ఉంటుంది. ఇది 99.9% ఉంటుంది. దీన్ని మనం 24 క్యారెట్స్ అని పీల్చుకుంటాము. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాము. సో మీరు ఎప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళినా ఇలాంటి పాయింట్స్ చెక్ చేసుకోవాలి. మీరు 22 క్యారెట్ ఉందా, 18 క్యారెట్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ హాల్ మార్క్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాము.